అగ్ని ప్రమాదం దురదృష్టకరం, విచారణ చేపట్టాం, రిపోర్టు ఆధారంగా చర్యలు చేపడతాం. గన్ని బ్యాగుల ఇబ్బందు లేకుండా చూస్తాం. ఇతర జిల్లాల నుంచి తెప్పించి రైతులకు అందజేస్తాం. పెబ్బేర్ వ్యవసాయ మార్కెట్ గోదాంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు. మార్కెట్ యార్డులో దద్దమైన గన్ని బ్యాగులను వరి ధాన్యం బస్తాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం ఆకస్మికంగా సంభవించిందా, ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై పూర్తి విచారణ చేస్తున్నామని, విచారణలో కారణాలు వెల్లడైన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రస్తుతం జరిగే వరి ధాన్యం కొనుగోలులలో రైతులకు గన్ని బ్యాగుల విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని ఉన్నతాధికారులతో మాట్లాడి గన్ని బ్యాగులను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో తగు చర్యలు చేపట్టామని, ఇంకా గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని, మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకునేందుకు నిరంతరాయంగా చర్యలు చేపట్టామన్నారు. నిన్న సాయంత్రం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఫైర్ అయింది. ఫైరింగ్ అయిన క్రమంలో 5,000 మెట్రిక్ టన్ గోదాం అది. అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల 2 రాలో వాటర్ ఉంది, మన బాడీ ఉంది, ఒడ్డు ఉన్నాయి. మధ్యలో మాత్రం ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 12,85,000 గన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో అది దురదృష్టకరమైన సంఘటన. అది ఇప్పటికి కూడా ఫైరింగ్ ఆగట్లేదు, అట్లనే బర్న్ అవుతూ ఉంది. దాన్ని ఆపే పనిలో మా జిల్లా అధికారులు అందరూ ఉన్నారు. దానిలో ఎంత తొందర వీళ్ళెంత తొందర ఆపమని మనం సబ్మిట్ అవుతున్నారు. అది కాకుండా దీని వెనకాల కొంతమంది పెబ్బేరు గ్రామ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను వాళ్ళకు నివృత్తి చేయడానికి ఎస్పీ గారితో మాట్లాడినాం, మంత్రి గారితో మాట్లాడినాం, విశ్లేషణలతో మాట్లాడినాం. అవసరమైతే ఎంత డెప్త్ కన్నా పోయి దాని మీద దర్యాప్తు చేసి రిపోర్ట్ చేయమని చెప్తున్నాం.